నిన్న పార్లమెంట్లో ప్రవేశపెట్టిన మార్పులు చేసిన ఉపాధి హామీ పథకాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది, వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే దీనివల్ల దాదాపు ప్రతి రాష్ట్రం కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు నష్టపోతుంది వాళ్ళకి వచ్చే నిధులని. ఎట్లా ఉందంటే గత కొన్ని రోజుల క్రితం కేంద్రం జిఎస్టీ తగ్గించాలని చెప్పుకుంటుంది, కేంద్రం జిఎస్టీ తగ్గించినట్టు చెప్పుకుంటుంది. దానివల్ల కోల్పోయిన ఆదాయాన్ని ఈ రకంగా ఉపాధి హామీ నిధులు తగ్గించడం వల్ల నింపుకుంటూ కనబడుతుంది. జిఎస్టీ తగ్గించడం వల్ల కోల్పోయిన ఆదాయాన్ని ఈ రకంగా ఉపాధి హామీ నిధులు తగ్గించి పూడ్చుకున్నట్టు కనబడుతుంది. ఎందుకంటే అప్పుడు పడుకు బోర కొట్టారు, దాదాపు ఒక నెల రోజుల పాటు బోర కొట్టారు దేశం మొత్తం కూడా. బీజేపీ ప్రభుత్వం జిఎస్టీ తగ్గించిందని దాని ఫలితం ఇప్పుడు కనబడుతుంది. ఏ విధంగా ఉపాధి హామీ నిధులని కొన్ని వేల రూపాయలు, దాదాపు లక్షల కోట్ల రూపాయలు దీని దాదాపు రాష్ట్రానికి కూడా 20 నుంచి 30 వేల కోట్ల రూపాయలు వచ్చే ఆదాయం వచ్చే నిధులు గట్టి కొడుతున్నారు కేంద్రం. రాష్ట్రం మొత్తం మీద కూడా దాదాపు 10 నుంచి 15 లక్షల కోట్ల రూపాయలు నిధులు విడుదల ఆగిపోతుంది కేంద్రానికి ఆదా. కాబట్టి ఈ నిధుల ఆదాన్ని తగ్గించుకుని నిధుల మొత్తాన్ని గంటి కొట్టి కేంద్రం జిఎస్టీకి వచ్చే తగ్గుదలని నింపుకున్నట్టు కనబడుతుంది. కాబట్టి ఇలాంటి దుర్మార్గమైన పథకాలని దొంగదారి నుంచి పథకాలు కనపడి ఖండిస్తుంది. దాంతోపాటు దీనివల్ల గ్రామాలలో ఇప్పుడున్న పథకం వల్ల ఉపాధి హామీ పథకం దాదాపు ఉపాధి హామీ పథకం పనిచేసే ఉద్యోగులందరికీ కూడా కేంద్రం భరాయిస్తుంది. దాదాపు 100% జీతాలకై ఖర్చు కేంద్రం భరాయిస్తుంది. దాంతోపాటు ఉపాధి హామీ పనులకై ఖర్చు మొత్తం దాదాపు 90% వంతున విడుదల చేస్తుంది. అలా కాకుండా ఇప్పుడు ప్రస్తుతం రాబోతున్న చట్టంలో కేంద్రం 60, రాష్ట్రం 40 చొప్పున భరిస్తున్నట్టు చెబుతున్నారు. ఇది చాలా దుర్మార్గమైన విషయం. రాష్ట్రానికి రావాల్సిన నిధులని పూర్తిగా గండి కొట్టుకుని కనబడుతుంది. దీనివల్ల దాదాపు ప్రతి గ్రామంలో కూడా 50 లక్షలు, చిన్న గ్రామానికి 50 లక్షలు, పెద్ద గ్రామానికి 300 కోట్ల రూపాయలు వచ్చి నిధులు ఆగిపోతాయి. మన అసెంబ్లీకి దాదాపు 2000